మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. కుటుంబ బలిపీఠము అను ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు వినుట ద్వారా పాడైపోతున్న అనేక కుటుంబ వ్యవస్థలను తిరిగి దేవునితో కట్టుకోవడానికి, అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. అనేక మంది చదువురాని వారి కొరకు కుటుంబ బలిపీఠమును చదివి వినిపించుట మా ఉద్దేశం అయి ఉన్నది. ప్రతి కుటుంబం విని దైవ ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండాలని ఆశిస్తూ మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వినండి, అనుసరించండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వినుచున్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్య ఖడ్గము చేత పట్టుకో, దుష్టుడైన సాతానుని చిదగద్రొక్కను. వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. క్రైస్తవులారా సైనికులై రండి, యౌవనులారా సమయమిదేలండి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 11వ రోజు. అంశము భయపడకుము, ఇది ఆ 3వ ఈడ్పు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4వ అధ్యాయము 12వ వచనం. వివిధ వర్తమాన పుస్తకముల నుంచి సేకరించబడినటువంటి యొక్క వర్తమాన భాగాలను మనం చదివి విందాం. సబినో కెన్యాన్లో అక్కడ పైభాగంలో కూర్చుని ఆ ఉదయం నా చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాను. అప్పుడు గాలి వీచి నా పాత నలుపు టోపీని ఊదేసింది. నేను అక్కడ నిలబడి నా చేతుల్ని పైకెత్తి, ప్రభువా, దేవా, ఇది ఏమిటి? నాకు అర్థం కావటం లేదు. నేను ఏమి చేయాలి అని ప్రార్థిస్తున్నాను. ఇది నేను నా ఇంటికి వెళ్ళే సమయం అయితే ఇక్కడే తీసుకుపో. ఎవరు నన్ను కనుగొనలేరు, ఎవరు నా నిమిత్తం శోకించకూడదు. నా కుటుంబం నేను నడకకు వెళ్ళినట్లుగా భావించాలి. వారు నన్ను కనుగొనలేరు. నన్ను ఎక్కడో దాచిపెట్టుము. నేను వెళ్ళిపోవలసి ఉంటే నన్ను తీసుకుపోము. ఒకరోజు జోసెఫ్ నా బైబిల్ని ఇక్కడ కనుగొని దానిని ఉపయోగించనిము. చూసారా, ప్రభువా, నేను వెళ్ళిపోతున్నట్లయితే నన్ను తీసుకుపో. అప్పుడు నా చేతులు పైకి ఎత్తాను. అకస్మాత్తుగా నా చేతిని ఏదో తాకింది. నాకు తెలియదు. నేను చెప్పలేను. నేను నిద్రపోయానా? నాకు తెలియదు. లేదా ఏదైనా పరధ్యానంలోనికి వెళ్ళానా? అది తెలియదు. అదొక దర్శనమా? అది చెప్పలేను. నేను చెప్పగలిగేది అంతా నేను ఆ దూతల వలె అది ఉండెను. అది నా చేతిని తాకింది. నేను చూసినప్పుడు అదొక ఖడ్గం. అది ముచ్చపు పిడితో చాలా అందంగా ఉంది. దానికి బంగారు రక్షణ ఉంది. దాని అంచులు లోహపు పూత పూసినట్టు వెండిలా ఎంతో దగదగా మెరుస్తుంది. అది చాలా పదునుగా ఉంది. ఓహో నా ప్రభువా,
నేను అనుకున్నాను, ఇది ఎంత చక్కగా ఉంది, నా చేతికి చాలా బాగా సరిపోయింది. నేను అనుకున్నాను, ఇది చాలా బాగా ఉంది. కానీ నేను చెప్పాను, ఈ కత్తులంటే నాకు భయం, దీనితో నేను ఏం చేయాలి? అప్పుడు ఆ సమయంలో ఒక స్వరం అక్కడికి వచ్చి రాళ్లను కంపింపజేసింది. అది చెప్పింది, ఇది ఒక రాజు యొక్క ఖడ్గం అని చెప్పలేదు, కానీ ఇది ఒకే ఒక్క రాజు యొక్క ఖడ్గం అని చెప్పింది. రాజు అనే పదం ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఆయనే దేవుడు. ఆయనకు ఒకే ఒక ఖడ్గం ఉంది, అది ఆయన వాక్యమే. దాని వలననే నేను జీవించేది. గనుక దేవా, నాకు సహాయం చేయము. ఈ పవిత్ర బలిపీఠం వద్ద ఈ పరిశుద్ధ వాక్యము నిలిచిన చోట నిలబడి ఉన్నాను. ఇది వాక్యమే. ఆమేన్. ఓహో, మనం జీవిస్తున్న రోజు ఎంత గొప్పది, ఎంత గొప్ప విషయం! ఆ రహస్యాన్ని మరియు మర్మాన్ని చూచుట. 3వ ఈడు. అది నన్ను వదిలినప్పుడు నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏదో ఒకటి నాలోనికి వచ్చింది మరియు చెప్పింది, భయపడవద్దు. నేను ఎలాంటి స్వరం వినలేదు. అది నా లోపల మాట్లాడినట్టుగా ఉంది. నేను నిజంగా ఏం జరిగిందో చెప్పాలి. ఏదో ఒకటి తాకింది మరియు చెప్పింది, భయపడవద్దు, ఇది 3వ ఈడ్పు. భయపడవద్దు, ఇది 3వ ఈడ్పు. ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఈ యొక్క పేజీలో చదువుకున్న విషయాలను మనం గమనించినట్లయితే ఎంతో అద్భుతమైన విషయాలు. ఈ యొక్క విషయాలను దేవుడు మన యొక్క జీవితంలో దీవించి ఆశీర్వదించి మనలను ఇంకనూ గొప్పను విశ్వాస జీవితంలోకి నడిపించి ఈ యొక్క అంశము మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే రీతిగా మనం కూడా సిద్ధపడదాం. మనము గొప్ప బయలుపాటుతో జీవిద్దాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఒకసారి ఈ యొక్క పేజీలో చదువుకున్నటువంటి యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే 3వ ఈడ్పు అనే ఒక అంశాన్ని, గొప్ప పరిచర్యను ప్రవక్త యొక్క జీవితంలో దేవుడు ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ప్రవక్త జీవితంలో అనేక రకాల పరిచర్యలు జరిగాయి. మొదటిగా స్వస్థత వరం, రెండవదిగా హృదయ రహస్యాలను పరిశీలించుట, చెప్పుట, మూడవదిగా పలకబడిన మాట. కేవలం మాటతో పలికితే జరిగే కార్యాలు. 3వ ఈడ్పు అంటే ఏమి కాదు కానీ పలికితే జరిగే కార్యం. ఈ యొక్క పలికితే జరిగే కార్యము అనేది ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా ఇది జరుగుతూనే వస్తుంది. మొదటిగా మనం ఆ మొదటి ఆదాములో మనం గమనించినట్లయితే ఏదేనులో సర్వ హక్కులు కేవలం మాటతో ఆదాము చేస్తూ ఉండేవాడు. సృష్టినంతటిని మాట చేత కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క ఏదేనులో మొదటి ఆదాము కోల్పోయినటువంటి ఆ యొక్క 3వ ఈడ్పు తిరిగి ఆ ఏదేను తోటలో ఆ యొక్క ఆదాము ఎంతో గొప్ప విలాసవంతమైన జీవితం. ఎందుకంటే సర్వ హక్కులు ఆయనవే. సృష్టి అంతా లోబడేది. జంతువులని, పులిని, సింహాన్ని కూడా ఏలే స్వభావం, రమ్మంటే వచ్చి వెళ్ళటం, ఇలాంటి గొప్ప ఒక జీవితాన్ని 3వ ఈడ్పు యొక్క కార్యాన్ని అక్కడ ఆదాము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే అదే యొక్క 3వ ఈడ్పు అనే గొప్ప పరిచర్యను ఆదాము కేవలం పాపం చేత దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడంతో ఆ యొక్క 3వ ఈడ్పు కార్యాన్ని, పలికితే జరగాల్సిన కార్యాన్ని పోగొట్టుకున్నాడు. సర్వ సృష్టి ఆయనకు విరోధంగా మారిపోయింది. సృష్టి ఆయన పైన తిరగబడటం మనం చూసాం. అలాగే అదే ఒక కార్యాన్ని, 3వ ఈడ్పు కార్యాన్ని మోషేలో ఆయన జరిగించాలని చూశాడు. కానీ మోషేతో చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలు విసిగిస్తున్నప్పుడు దాహంతో మోషే దేవునికి మొర్రపెట్టినప్పుడు మొర్రపెట్టనేలా పలుకుము. అప్పుడు మోషే దేవుడు చెప్పినట్టుగా చేయలేదు, కానీ దేవుడు కేవలం పలకమన్నాడు. కానీ అక్కడ మోషే బండను కొట్టడం జరిగింది. దేవుడు పలకమన్నది, బండతో మాట్లాడు, కేవలం దేవుడు బండతో మాట్లాడు అని చెప్పిన ఆ యొక్క క్రమాన్ని తప్పి మోషే బండను కొట్టడం జరిగింది. అక్కడ కూడా ఆ యొక్క విధిని, దేవుని యొక్క ఆజ్ఞను సరిగా నిర్వర్తించలేకపోయాడు మోషే. అదే క్రమంలో చూస్తే మన కడపటి ఆదాము
అయినటువంటి మన యేసు, మన ప్రభువు ఈ భూలోకానికి వచ్చి ఆ యొక్క మూడవ ఈడ్పు కార్యాన్ని, పరిచర్యను ఎంతో అద్భుతంగా మన ముందు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తులో మూడవ ఈడ్పు కార్యం సమస్త సృష్టి లోబడటం, సమస్తము ఆయనకు లోబడి ఉండటం అనేది మనం గమనిస్తున్నాం. ఉదాహరణగా మనం చూసినట్లయితే మరి సముద్రాన్ని సైతం శిష్యులతో కలిసి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అలలు లెగిసి సముద్రము తుఫాను చేత మీదికి వస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆ యొక్క సముద్రాన్ని గద్దించినప్పుడు, ఆ తుఫానుని గద్దించినప్పుడు అది నిమ్మలమైంది. అది కేవలం పలకబడిన మాట. అప్పుడు శిష్యులు అనుకున్నారు, ఈయన ఎంత గొప్పవాడో, సృష్టి సహితం ఈయనకి లోబడుతూ ఉందని. నిజంగా అలాంటి కొన్ని విషయాలు చూస్తే చెట్టుతో మాట్లాడాడు, అంజూరపు చెట్లతో, ఎన్నో రకాల ఉదాహరణలు మనం చూడవచ్చు. అదే కార్యాన్ని తిరిగి ఆయన ఈరోజు అదే కార్యాన్ని యేసుక్రీస్తు తర్వాత ఆది అపోస్తులలో మనం చూడగలం. అపోస్తులకు అప్పగించినటువంటి ఆ పరిచర్యలు కూడా అది మనం చూడగలుగుతున్నాం. అక్కడ పేతురు కుంటివాడు మరి స్వస్థత గురించి మనం ఆలోచించినట్లయితే అక్కడ పేతురు వైపు తేరు చూస్తూ ఉన్నప్పుడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నామని చెప్పేసి లేచి నిలబడు అన్నప్పుడు అక్కడ అతను కుంటివాడు లేచి నిలబడటం అనేది మూడవ ఈడ్పుగా మనం చూస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన కార్యాలు మొదటి నుంచి కూడా అనేక మంది భక్తుల్లో, ప్రవక్తల్లో, ముఖ్యంగా ప్రవక్తల్లో జరుగుతూ వస్తూ ఉన్నాయి. అదే పరిచర్య ఈరోజు మన కాలంలో మన ప్రవక్తగా మనం కొలవబడే విలియం బ్రెన్హామ్ జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పేజీలో మనం చదువుకున్నది ఈ సబీనా కెన్యాన్ అనే ప్రాంతంలో ఆయన కూర్చుని ఉన్నప్పుడు అక్కడ కొన్ని కార్యాలు జరగటం, ఒక దూత వచ్చి ఆయనకి ఖడ్గం ఇవ్వటం, మరి ఆయన ఆ విషయాన్ని చెప్తూ వచ్చాడు, మీరు విన్నారు. అది ఏమిటంటే ఇది మూడవ ఈడ్పు. ఆయన భయపడుతూ ఉన్నప్పుడు ఇది మూడవ ఈడ్పు, భయపడొద్దని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలాంటి యొక్క పరిచర్యను మన ప్రవక్తకి ఇచ్చినప్పుడు మన ప్రవక్త జీవితంలో మూడో ఈడ్పు కార్యములు, అనేక కార్యాలు జరగడం చూసాం. ఉదాహరణగా మనం చూసినట్లయితే ప్రవక్త జీవితంలో కేవలం మాట చేత ఎన్నో స్వస్థత వరాలు, హృదయ రహస్యాలను చెప్పగలిగాడు. ఒక వ్యక్తి ఆయన ముందుకు వస్తే ఆమె ఏ వీధి నుంచి వచ్చింది, ఏ డోర్ నెంబరు, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెలో ఉన్న వ్యాధి ఏంటి, క్యాన్సర్ గడ్డలతో సహా ఆయనకు లోబడటం, కేవలం ఇదంతా కూడా ఆ గొప్ప పరిచర్య అయి ఉంది. కనుక ఈరోజు మూడవ ఈడ్పు అనేది ప్రవక్త విలియం బ్రెన్హామ్ జీవితంలో చాలా సమృద్ధిగా జరగడం మనం చూసాం. కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే ప్రాణాలు తీసే ఎద్దు. ఒకరోజు ఆయన స్నేహితుడు మరి ఆపదలో ఉన్నప్పుడు తెలుసుకుని ఆయనకు ప్రార్థించడానికి వెళ్తున్న సమయంలో ఆ కంచెలు దాటి ఆ పొలము గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ప్రాణాలు తీసే ఎద్దు, తన యొక్క యజమానిని కూడా చంపిన ఆ ఎద్దు అక్కడ ప్రవక్త పైకి దూసుకుంటూ మరి చాలా క్రూరమైన స్వభావంతో వస్తున్నప్పుడు ప్రవక్తలో చాలా ప్రేమ కమ్ముకుని ఎద్దు వైపు ప్రేమగా చూస్తూ, నిన్ను నన్ను సృష్టించింది ఆ సృష్టికర్తే కదా అనే స్వభావంతో ఆయన ఉన్నప్పుడు, గద్దించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ వెళ్ళి ఆ చెట్ల కింద పడుకును అన్నప్పుడు ఆ ఎద్దు ఒక్కసారిగా తనలో ఉన్న కోపాన్ని విదిలించి వెళ్ళిపోయి నిమ్మలంగా అది పడుకోవటం, చాలా అద్భుతాన్ని మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే ఒకరోజు ఒక చేప ఆ యొక్క నీటిలో తేలుకుంటూ రేగులు సైతం బయటకు వచ్చేసి వెళుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ చేపకు నువ్వు ప్రార్థిస్తే అది బతుకుతుందని. అలాంటి టైంలో కూడా మరి ప్రవక్త ప్రార్థించినప్పుడు అది తిరిగి మళ్ళీ బ్రతికి ఆ నీళ్ళలోకి వెళ్ళడం, అది కూడా ఈ యొక్క కేవలం పలకబడిన మాట అయి ఉన్నది, మాటతో జరిగే గొప్ప కార్యమై ఉన్నది. అలాగే ఒకసారి తేనెటీగలు మరి గుంపుగా వచ్చి ఆయనపై దాడి చేసే టైంలో అలాగే పలికినప్పుడు అవి నిర్మలించడం, అలాగే మంచు తుఫాన్ని ఆయన గద్దించినప్పుడు అది తేరుకోవటం, అలాగే ఇంకొక సందర్భంలో ఉడతలను సృష్టించటం, ఉడతల్ని ఆయన కేవలం మాట చేత సృష్టించటం అనే విషయాలు మనం చూసినట్లయితే ఎన్నో రకాల విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ, ఇంకా లోతుగా చెప్పట్లేదు కానీ, కేవలం మీకు ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఈ మూడవ ఈడ్పు పరిచర్య అనేది మన ప్రవక్త యొక్క జీవితంలో ఎంతో అద్భుతంగా జరగటం మనం చూసాం. కనుక
ఈ యొక్క 3వ ఈడ్పులో భాగంగా ఈరోజు వధువు కూడా భాగమై ఉంది. మనలో కూడా ఈ యొక్క గొప్ప పరిచర్య జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అదే పరిచర్య 3వ ఈడ్పు అనేది ఇప్పుడు వధువులో జరగాల్సిన అవసరం ఉంది. వధువులో అది చూడాలని వధువు ఈరోజు 3వ ఈడ్పును జరిగించే అంశం దగ్గర నిలబడి ఉన్నది. ఆ గొప్ప కార్యము ఈరోజు వధువులో జరగాల్సి ఉంది కనుక ఆ యొక్క గొప్ప కార్యాలు కేవలం పలికితే జరగాల్సిన గొప్ప కార్యాలు ఈరోజు వధువులో మనం చూడాలి, జరగాలి, జరుగుతున్నాయి చాలా చోట్ల. ఈరోజు మనం ఎత్తబాటుకు అత్యంత చేరువలో ఉన్నాం. ఈ యొక్క 3వ ఈడ్పు జరుగుతూ ఉంది. అనేక కాలాల గుండా జరిగిన అదే గొప్ప పరిచర్య, అదే క్రమము ఈరోజు తిరిగి ఆ యొక్క మొదటి ఆదాములో జరిగిన ఆ ఏదెనులో జరిగినటువంటి ఆ యొక్క గొప్ప 3వ ఈడ్పు కార్యము వధువు జీవితంలో కూడా, వధువుగా సిద్ధపడుతున్న మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క 3వ ఈడ్పు జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ప్రేమతో సిద్ధపడుతూ దేవునికి ఎల్లప్పుడూ లోబడుతూ మరి ఆది నుంచి జరిగే ఆ గొప్ప కార్యాలను మనం తలపోసుకుంటూ ఈరోజు 3వ ఈడ్పు కార్యాన్ని కూడా మన జీవితంలో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అలాంటి గొప్ప కార్యాలను ఈరోజు విశ్వాసం చేత కేవలం పలికితే జరిగే గొప్ప కార్యాలను మన జీవితంలో అనేకమైన కార్యాలు చూస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. ఆయన నామాన్ని మహిమపరుతాం. ఒక దినాన్న ఆయన్ని కలిసి యుగయుగాల ఆయనతో మనం నిత్యత్వంలో జీవిద్దాం. ఈ యొక్క చిన్న అంశం మన జీవితాలను ఇంకనూ వెలిగిస్తూ మనలో ఇంకనూ శ్వాసాన్ని నింపుతూ ఎల్లప్పుడూ మనం ఆయన కొరకు సిద్ధపడదాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము ఆదికాండము 27వ అధ్యాయము 28వ అధ్యాయము, మత్తయి 8వ అధ్యాయం. వాక్య ఖడ్గము చేత పట్టుకో, దుష్టుడైన సాతానుని చిదగద్రొక్కను. వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. క్రైస్తవులారా సైనికులై రండి, యౌవనులారా సమయమిదేలండి. నీతి ఆయుధాలు ధరించుకొని రండి, నీతి ఆయుధాలు ధరించుకొని రండి. పౌలు వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా, పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా. మీ నడుముకు సత్యమని తట్టి కట్టుకొనుడి, నీతి అనే కవచమును ధరించుకొనుడి. మీ
నడుముకు సత్యమని దట్టి కట్టుకొనుడి నీతి అనే కవచమును ధరించుకొనుడి ఓహో విశ్వాసడాలు చేత పట్టుకో విశ్వాసడాలు చేత పట్టుకో అపవాది తంత్రాలు ఎదిరించుట కొరకు అపవాది తంత్రాలు ఎదిరించుట కొరకు పౌలు వలె పోరాడు మంచి పోరాటం యేసు వలె జయించు శత్రు సాతాను బలం పౌలు వలె పోరాడు మంచి పోరాటం పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా వెనుకనున్నవన్నీ మరచి సాగు పౌలులా ముందునున్న వాటికై వేగిరపడుచు వెనుకనున్నవన్నీ మరచి సాగు పౌలులా ముందునున్న వాటికై వేగిరపడుచు ఓహో గురి యొద్దకే పరుగెత్తుము గురి యొద్దకే పరుగెత్తుము బహుమానము పొందగా పరుగులు గెలుపొందగా బహుమానము పొందగా పరుగులు గెలుపొందగా పౌలు వలె పోరాడు మంచి పోరాటం యేసు వలె జయించు శత్రు సాతాను బలం పౌలు వలె పోరాడు మంచి పోరాటం పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా ఇదే కడవరి గడియా నిమ్మురమ్ము పౌలు మోసిన సువార్త కాడి మోయా ఇదే కడవరి గడియా నిమ్మురమ్ము పౌలు మోసిన సువార్త కాడి మోయా ఓహో ప్రార్థనలోనే పోరాడుము యేసు రక్తమే మనకు జయము మత సాకల సిద్ధాంతాలు ఎరుకోగో